సుమతి శతకంలోని 108 పద్యాల్లో 85 నుంచి 90 వరకు పద్యాలు ఈనాటి 15వ భాగంలో వినండి, చూడండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్. పొరుగున భగవాడుండిన నిరవొందక వ్రాతకాడే ఏలికయైనన్ ధరగాపు కొండె మాడిన గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతి. తన ఇంటి పక్కనే శత్రువున్నా బాగా రాయగలిగినవాడే ప్రభువైనా, గ్రామ పెత్తందారు కొండాలు చెప్పేవాడైనా గ్రామ లెక్కలు రాసే కరణానికి జీవితం జరగదు అని భావం. బంగారు కుదువబెట్టకు సంగరమున బారిపోకు సరసుడవైతే నంగడి వెచ్చము వాడకు వెంగలితో జలిమివలదు వినరా సుమతి. అంటే బంగారు నగలను ఎప్పుడూ తాకట్టు పెట్టకు, యుద్ధభూమి నుండి వెన్నిచ్చి పారిపోకు, దుకాణంలో సరుకులు అరువు తెచ్చుకోకు, మూర్ఖుడితో ఎప్పుడూ స్నేహం చేయకు అని భావం. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి. అంటే నేను బలవంతుణ్ణి, నాకేం భయం అని అందరితో నిర్లక్ష్యంగా మాట్లాడి విరోధం తెచ్చుకోవటం మంచిది కాదు. అది ఎప్పుడు కూడా హాని కలిగిస్తుంది. ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమలకు లోబడి చావటం లేదు అని భావం. మదినొక నివలచియుండగ మది చెడియొక క్రూరవిటుడు మానక తిరుగున్ బది చిలుక పిల్లి పట్టిన జదువునియా పంజరమున జగతిని సుమతి. అంటే పిల్లి పంజరాన్ని పట్టుకుంటే ఆ పంజరంలో ఉన్న చిలుక మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. అలాగే మనసులో ఒకణ్ణి ప్రేమించిన స్త్రీ వేరొకరు ఎంత బ్రతిమాలినా ప్రేమించదు అని భావం. మండలపతి సముఖంబున మెండైన ప్రధాని లేక మెలగుట ఎల్లన్ గొండంత మదపుట ఏనుగు తొండము లేకుండినట్లు దోచుర సుమతి. కొండంత పెద్దదైన ఏనుగు అయినా తొండం లేకపోతే ఎలా శోభావిహీనంగా ఉంటుందో, అలాగే గొప్ప దేశాన్ని పరిపాలించే రాజు దగ్గర సమర్థుడైన మంత్రి లేకపోతే అతని పాలన అంతే శోభావిహీనమవుతుంది అని భావం. మంత్రిగలవాని రాజ్యము తంత్రము సెడకుండ నిలుచు దరచుగధరలో మంత్రివిహీనుని రాజ్యము జంత్రపు గీలూడినట్లు జరుగదు సుమతి. అంటే సమర్థుడైన మంత్రి కలిగిన రాజు యొక్క పాలన సజావుగా సాగిపోతుంది. అలాగే మంత్రి లేని పాలన కీలూడిపోయిన యంత్రంలాగా పనులు ముందుకు జరగవు అని భావం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్.